ఏపీలో రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ఏపీఎస్ఆర్టీసీలో ప్రభుత్వం చేపడుతున్న సంస్కరణలు ఉద్యోగులకు షాకిస్తున్నాయి. ముఖ్యంగా విద్యుత్ బస్సుల్ని, ఆర్టీసీ డిపోల్ని సైతం ప్రైవేటు చేతుల్లో పెట్టేందుకు జరుగుతున్న ప్రయత్నాలపై వారు మండిపడుతున్నారు. ఈ మేరకు ఇవాళ ప్రభుత్వానికి ఆర్టీసీ గుర్తింపు ఉద్యోగ సంఘం ఎంప్లాయీస్ యూనియన్ కీలక హెచ్చరికలు పంపింది. తక్షణం ప్రభుత్వం ప్రైవేటీకరణ ప్రయత్నాలు విరమించుకోవాలని నేతలు కోరారు. విద్యుత్ బస్సుల పేరుతో ఆర్టీసీ ప్రైవేటీకరణ ఆపాలని ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరింది. పూణేకు చెందిన పినకల్ కంపెనీకి 11 ఆర్టీసీ డిపోలు కేటాయింపు నిర్ణయం వెంటనే రద్దు చేయాలని ఈయూ నేతలు డిమాండ్ చేశారు. విద్యుత్, సిఎన్జి, డీజిల్ బస్సులన్నీ ఆర్టీసీ సిబ్బందితోనే నడపాలని ప్రభుత్వాన్ని వారు కోరారు. అలాగే గ్రాస్ కాస్ట్ కాంట్రాక్ట్ విధానం సంస్థకు నష్టం కలిగిస్తుందని ఈయూ అధ్యక్షుడు పలిశెట్టి దామోదల్ హెచ్చరించారు. విజయవాడ, గుంటూరు, నెల్లూరు, తిరుపతి డిపోల ప్రైవేటుకు ఇవ్వడం అన్యాయమని ఆయన మండిపడ్డారు. విద్యుత్ బస్సులకు మౌలిక వసతులు ప్రభుత్వమే కల్పించాలన్నారు. విద్యుత్ బస్సులకు వ్యతిరేకం కాదని, కానీ ప్రైవేటు వారితో కాకుండా ఆర్టీసీ ద్వారానే నిర్వహించాలని ఆయన కోరారు. ఈ మేరకు ప్రైవేటీకరణ నిర్ణయాలు వెనక్కి తీసుకోకపోతే రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు చేపడతామని ఎంప్లాయీస్ యూనియన్ హెచ్చరికలు చేసింది.